హైదరాబాద్ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో వరదలతో జనం అల్లాడిపోతున్నారు. వరుసగా భారీ వర్షాలతో కుంట్లూరులోని భాగ్యనగర్ కాలనీ మొత్తం వరద నీరు చేరింది. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కాలనీ రోడ్లు మొత్తం జలమయమైపోయాయి. వర్షపు నీటితో పాటు మనస్థలీపురం నుంచి వచ్చే ట్రంక్ లైన్ పొంగి పొర్లుతుండటంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగర్ కాలనీలో వరదలు ప్రజల ఇబ్బందులపై టీవీ9 కరెస్పాండెంట్ శ్రీధర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. పెద్దాంబర్పేట పరిధిలోని భాగ్యనగర్ కాలనీ మొత్తం కూడా పూర్తిగా వర్షపు నీటిలో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు, మొత్తం కూడా ఇంకా కూడా ఇళ్ళన్నీ కూడా వర్షపు నీటిలోనే ఉన్నాయి. దాదాపుగా ఇటు 2 రోజుల నుంచి కూడా కాలనీ వాసులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపుగా నిన్న చూసుకుంటే మాత్రం ఈ ఇంట్లో మాత్రం దాదాపు అర్ధరాత్రి వరకు కూడా ఇద్దరు వర్షపు నీటిలో చిక్కుకోవడంతో జేసీబీ సాయంతో హైదరాబాద్ వారిని మాత్రం బయటికి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా వారికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఉన్నది. చూసుకోవచ్చు, మొత్తం కూడా ఇక్కడ కాలనీ వాసులు మొత్తం కూడా ఇంకా కూడా వర్షపు నీటిలోనే ఉన్నారు. వారికి తినడానికి కూడా ఆహారానికి కూడా బయటికి వచ్చే పరిస్థితి. దాదాపు మోకాల లోతు నీరు మాత్రం ఇక్కడ ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇక్కడ కాలనీ వాసులు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు? ఈ రాత్రి వర్షం పడిన తర్వాత ఈ కాలనీలో వర్షపు నీళ్ళు పూర్తిగా ఇళ్లలోకి వచ్చినాయి. కావున ఈ నీళ్లు రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది జరిగింది. ఇంకోటి, ఈ కాలనీలో ఒక ట్రంక్ లైన్ ఉండడం వల్ల ట్రంక్ లైన్ మెయిన్ పొంగడం వల్ల నీళ్ళు ఇంకా బాగా ఇళ్లలోకి రావడం జరిగింది. ఇంకోటి, ఈ నీళ్లు వెళ్ళడానికి ఫ్లోటింగ్ ఉండేది. ఆ ఫ్లోటింగ్ అనేది అక్కడ కట్టలాగా కట్టేయడం వల్ల నీళ్ళు అనేది పూర్తిగా ఇక్కడ ఆగిపోయినాయి. రాత్రి కూడా ఇద్దరిని కాపాడారంటారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇక్కడ నుంచి అండి. ఇక్కడ ఉండడానికి ఆస్కారం లేకుండా అయింది. మొత్తం పాములు, తేళ్ళు అన్నీ ఇక్కడ ఉండే పిల్లలు మొత్తం భయపడతారు. కాలనీలో ఉండడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి జేసీబీ ద్వారా కాపాడారు సార్. వాళ్ళు పోలీసు వాళ్ళు, దుర్గ శ్రీరాములు, మళ్ళీ ఆర్డీ వాళ్ళు, ఐటీ వాళ్ళు అంతా అయిపోయినాక వచ్చారు సార్. వాళ్ళు ఈ నీళ్ళు ఇడదాకా వచ్చినాయి సార్. నేను రాత్రి సార్ వచ్చి అందరూ మేము కాలనీలో అందరం వచ్చి కాపాడాం సార్. కాబట్టి చేసాం సార్. 3 రోజుల నుంచి సార్ మా ఇల్లు ఉంది సార్. మా ఇల్లు కూడా మొత్తం మునిగిపోయింది సార్. పోయేదానికి కూడా లేదు సార్. ఇంత లోతు నీళ్ళు ఉన్నాయి సార్. అక్కడ మేము అధికారులు భాగ్యనగర్ కాలనీ పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మొత్తం కూడా భాగ్యనగర్ కాలనీ మొత్తం కూడా ఇంకా వరద నీటిలోనే ఉన్నది. ఇక్కడ తినడానికి కూడా మాకు తిండి లేని పరిస్థితి నెలకొంది అంటున్నారు అధికారులు. ఇప్పటికైనా మా సమస్యకు ఒక పరిష్కారం చూపాలని మాత్రం కాలనీ వాసులు కోరుతున్నారు. ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మాత్రం ఇటు కాలనీ వాసులు మాత్రం ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రాగల 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే కాలనీ మొత్తం కూడా వర్షపు నీటిలో ఉండడంతో మళ్ళీ ఇటు భారీ వర్షాలు కురిస్తే మా కాలనీ పరిస్థితి అంటే కాలనీ వాసులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.